ఆ 4 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు పక్కానా? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్లో క్లీన్ స్వీప్ పై గురి. ఎమ్మెల్యే కాలే యాదయ్య నేతృత్వంలో చేవెళ్ల, శంకరపల్లిలో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం. తాండూరులో అంతర్గత విభేదాల భయం. నాయకుల మధ్య సమన్వయం కోసం మంత్రుల రంగ ప్రవేశం. శంకరపల్లిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి నినాదంతో ఓటర్లను ఆకర్షిస్తున్న కాంగ్రెస్. కాంగ్రెస్ అసమ్మతి నేతలపై కన్నేసిన బీఆర్ఎస్. లోపాయికారి మద్దతు కోసం బీఆర్ఎస్ ఎత్తుగడలు. తాండూరులో త్రిముఖ పోటీ. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టేలా బీజేపీ వ్యూహాలు. విభేదాలు వీడితేనే విజయం, నియోజకవర్గ స్థాయి నేతలకు పీసీసీ వార్నింగ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరంలో చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, శంకరపల్లి మున్సిపాలిటీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ 4 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సొంత నియోజకవర్గం కావడంతో వికారాబాద్ పై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య తన మార్కు పాలిటిక్స్ తో క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. అయితే ఈ గెలుపు ధీమాకు అంతర్గత విభేదాలు అనే స్పీడ్ బ్రేకర్లు అడ్డు తగిలేలా కనిపిస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయం కుదిరితే ఈ 4 స్థానాల్లో హస్తం క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వికారాబాద్ మున్సిపాలిటీ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ గెలుపు బాధ్యతలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి సానుకూలత ఇంకా కొనసాగుతూ ఉండడం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్. పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అభ్యర్థులకు మేలు చేసేలా ఉన్నాయి. స్పీకర్ హోదాలో ఆయన నిర్వహిస్తున్న సమీక్షలు, కార్యకర్తల్లో నింపిన ఉత్సాహం వికారాబాద్లో కాంగ్రెస్ ను ముందంజలో ఉంచాయి. ప్రత్యర్థులు ఎంతగా ప్రయత్నించినా ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ తన పట్టును నిరూపించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, శంకరపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య పావులు కదుపుతున్నారు. స్థానిక నాయకులను ఏకతాటిపైకి తెస్తూ వార్డుల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శంకరపల్లిలో రియల్ ఎస్టేట్, ఐటీ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఇక్కడి ఓటర్ల నాడిని పట్టుకోవడంలో కాలే యాదయ్య సఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన మౌలిక వస్తువుల కల్పన తమకు ఓట్లు రాల్చుతాయని హస్తం పార్టీ ధీమాగా ఉంది. ఎమ్మెల్యే వ్యక్తిగత ఇమేజ్ కూడా అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఏది ఏమైనా చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఇక్కడ పార్టీ గెలుపును శాసించేది అంతర్గత కుమ్ములాటలే. సీనియర్ నాయకులతో పాటు ఇటీవల పార్టీలో చేరిన నేతల మధ్య టికెట్ల కేటాయింపు విషయంలో కొంత అసమ్మతి ఏర్పడింది. ఈ విభేదాలను అధిగమిస్తే తాండూరు పీఠం కాంగ్రెస్ కు దక్కడం సులభమే అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తాండూరు మున్సిపాలిటీలోని వ్యాపార వర్గాలు, కార్మిక ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి నాయకులు ఐక్యంగా పనిచేస్తేనే ఈ కోటను కాపాడుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చేవెళ్ల నుండి వికారాబాద్ వరకు కాంగ్రెస్ కు కనిపిస్తున్న అతిపెద్ద ముప్పు ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని అసమ్మతి నేతలే. టికెట్లు దక్కని ఆశావహులు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగడం, లోపాయికారిగా వేరే పార్టీలకు సహకరించడం వంటి అంశాలు హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా శంకరపల్లి, తాండూరులో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే దానికి ప్రధాన కారణం నాయకుల మధ్య సమన్వయ లోపమే అవుతుంది. ఈ సెల్ఫ్ గోల్ పడకుండా చూసుకోవడంపైనే పార్టీ అగ్రనేతలు ఇప్పుడు దృష్టి సారించారు. బుజ్జగింపుల పర్వం ఫలించకపోతే విజయ అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ కు పట్టున్న ఈ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, బీజేపీ కూడా గట్టి పోటీనిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన పాత క్యాడర్ను నమ్ముకోగా బీజేపీ పట్టణ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాండూరులో బీజేపీ ప్రభావం కొంత ఎక్కువగా ఉండడంతో ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శంకరపల్లిలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడం, స్థానిక ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, శంకరపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డ్రైవింగ్ సీట్లో ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే కాలే యాదయ్యల ప్రతిష్ట ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది.
జిల్లాలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ పోలింగ్ రోజు వరకు ఈ ఐక్యతను కాపాడుకోవడం ముఖ్యం. ఓటర్ల నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ నాయకులంతా విభేదాలు వీడి కలిసి పనిచేస్తే ఈ 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు 90% ఉన్నాయి. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించనుంది.